హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను తోటకూర పప్పు చేశానండి. ఆకుకూరలు అంటే ఎవరమైనా తినం కదండీ. అందులోనూ పిల్లలైతే అసలు ఆకుకూరలను దగ్గరికే రానివ్వరు కదా. కానీ ఇలా పప్పులో వేసి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. చూడండి, తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇదైతే ఇంట్లోదేనండి. నేనైతే 4 ఇయర్స్ బ్యాకే తోటకూర గింజలు వేశానండి. అవైతే ప్రతి ఇయర్ ఇలానే తోటకూర చెట్లయితే వస్తాయి. నేనెప్పుడు తోటకూర పప్పు చేసినా, తోటకూర కర్రీ చేసినా ఇంట్లో తోటకూర పెట్టే చేస్తానండి. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంది గదా. మనం ఇంట్లో పండించుకున్న దాంతో చేస్తే ఆ టేస్టే వేరు కదండీ. చూడండి, అలానే కందిపప్పు నేను ముందే కడిగి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. అలానే తోటకూరనైతే సన్నగా కట్ చేసుకొని తోటకూరనైతే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. అలానే ఆకుకూరలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు వేసి కడగండి. ఆకుకూరలో పసరు అనేది లేకోకుండా ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3, అలానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2, పండువి టమాటాలు ఒక 3 అండి. అలానే 4 వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఓన్లీ తోటకూర పప్పే కాకోకుండా ఇలా టమాటా వేసి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 5, 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. చింతపండుని కూడా ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. తోటకూరని ఫ్రై లాగైనా లేకపోతే పులుసులాగైనా చేస్తాం కదండి. కానీ అలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినాలంటే ఇష్టం ఉండదు. కానీ ఇలా తోటకూర టమాటా వేసి పప్పు చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్ మూత తీసుకొని చూడండి, పప్పు అయితే ఉడికింది కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే కల్లుప్పే వేసుకోవాలి. కల్లుప్పు వేస్తేనే మనం పప్పు మెదిపేటప్పుడైనా తొందరగా మెదిగిద్ది, టేస్ట్ కూడా బాగుంటుందండి. కల్లుప్పు ఎక్కువ శాతం కల్లుప్పు అయితేనే కర్రీస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పునైతే ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి. చూడండి, ఇలా మెదుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం పులుపుకి సరిపడినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు, ఉప్పు, కారం సరిపోనియో లేదో చూసుకుని చాలకపోతే వేసేసుకుని గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలానే 4 వెల్లుల్లి. పప్పులకు ఎప్పుడైనా సరే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకే టేస్ట్ అండి. ఇలా 2, 3 ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ స్మెల్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇలా కలిపేసేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఆకుకూరలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ పిల్లల్ని ఆకుకూరలు తినమంటే తినరు కదండి. పిల్లలే కదండి, మనమైనా సరే తినం కదా. అలాంటప్పుడు వారానికి ఒకసారైనా ఇలా పప్పులాగా చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, హెల్తీగా ఉండేటువంటి తోటకూర పప్పు అయితే రెడీ అయిందండి. చూడండి, ఈ తోటకూర పప్పు రైస్లోనికైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది. అలానే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.